ఇద్దరు మక నక్షత్రం వాళ్ళు ఒక రూమ్లోకి ఎంటర్ అయితే ఆ ప్రెజెన్స్ రూమ్లో అందరికి తెలుస్తుంది. అందరికి నమస్తే అండి. మీ జన్మ నక్షత్రం, మీ జన్మరాశి మీకు తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కమెంట్స్లో పెట్టండి, చూసి చెప్తాము. సో మక నక్షత్రం 4 పాదాలు కూడా మనకు సింహరాశిలోకి వెళ్తాయి. అండ్ వీళ్ళ సింబల్ వచ్చేసి రాజసింహాసనాన్ని సూచిస్తుంది, అంటే కింగ్స్ థ్రోన్ని సూచిస్తుంది. అండ్ వీళ్ళ అధిదేవతలు వచ్చేసి పితృదేవతలు. జనరల్గానే పితృదేవులకు సంబంధించిన ఏదైనా రుణం ఉంటేనే మక నక్షత్రం పుడతారని అంటారు. అండ్ మక నక్షత్రం వాళ్ళకి రాజసింహాసనం చూస్తేనే మనకి పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా గుర్తుకొస్తుంది. సో మక నక్షత్రం వాళ్ళు జనరల్గానే వాళ్ళ ఫ్యామిలీ పట్ల చాలా ఎఫెక్షన్గా ఉంటారు అండ్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. రాజు ఎట్లయితే ప్రజలకి కంప్లీట్లీ అన్ని ప్రొవైడ్ చేస్తారో మక నక్షత్రం వాళ్ళు కూడా ఆ అథారిటీని వాళ్ళు ఇష్టపడతారు అండ్ దాంతోపాటు వాటి ప్రొవైడ్ చేయడానికి కూడా చూస్తారు. అండ్ మక నక్షత్రం వాళ్ళకి పార్టీస్ అంటే చాలా ఇష్టం, అంటే రాయల్గా ఉండడం, పార్టీస్కి అటెండ్ అవ్వడం ఏమైనా కూడా చాలా ఇష్టం. అంటే జాతకంలో సూర్యుడికి అయితే ఎట్లున్నాడో చూసుకోవాలి, ఎందుకంటే సూర్యుడికి ఏదో జాతకంలో బ్యాలెన్స్డ్గా ఉంటే మాత్రం మక నక్షత్రం వాళ్ళు యాక్యురేట్ లీడర్స్ అవుతారు, అంటే అందరూ ఇష్టపడే లీడర్స్ అవుతారు. సో వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉండడమే కాదు అండ్ వేరే వాళ్ళ మనోభావాలను కూడా వాళ్ళు దృష్టిలోకి తీసుకొని అన్ని డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. సో చాలా మంచి లీడర్స్ అవుతారు అనమాట. ఒకవేళ వీళ్ళ జాతకంలో సూర్యుడికి ఏదో కనుక బాగాలేకపోతే వీళ్ళకి అహంకారం అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ అనే ధోరణిలో వెళ్తారు. దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు, పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మక నక్షత్రం వాళ్ళకి అట్లాంటి మన దోషాలు ఉంటే వీళ్ళు రెమెడీస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పూర్వ ఫల్గుణ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే.